హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక మంచి టాపిక్ ఈరోజు కూడా. చాలా మంచి టాపిక్, సూపర్ టాపిక్, 100% మంచి చేసే టాపిక్స్ ఏంటంటే, మన ఇంటికి ఆరా పవర్స్ సరిగా లేకపోతే ఆ ప్రభావం అనేది ఎలా ఉంటుంది. ఇక్కడ ఒక ఇల్లు చూడండి ఎలా ఉందో. ఏంటంటే ఒక నెగిటివ్లో ఉంది. నెగిటివ్లో ఉంటే ఏంటంటే ఆ ప్రభావం అనేది, మరి ఇన్ని లక్షల ఇల్లు కడుతున్నారు, ఇన్ని అవుతున్నాయి, మరి ఇది ఒక్కటే ఎందుకు ఆగిందంటే ఎవరు శక్తి సామర్థ్యాల కొద్దీ ఆ ఇల్లులు కంప్లీట్ అవుతాయి. ఎవరు చేసే పనిని బట్టి అది కంప్లీట్ అవుతుంది. కొన్నిట్లలో ఆత్మలు అనేటివి ఆ ఇల్లు ఎక్కువ రోజులు ఆగిపోతే ఆత్మలు అనేది వచ్చి చేరి యాక్సిడెంట్కి గురి చేస్తుంది, పైనుంచి కింద పడేస్తుంది. ఎంతో మందిని చూసాం, ఎన్నోసార్లు కొన్ని ఫ్లైఓవర్స్ కింద పడ్డము, అలాగే ఇల్లులు కడుతుంటే కూలి కింద పడిపోవడము ఎన్నో చూసాం సంఘటనలు. ఇక్కడ ఒక నెగటివ్ ఎనర్జీ ఉంది. ఆ నెగటివ్ ఎనర్జీ ఏం చేస్తుందంటే నిన్ను గృహప్రవేశం చేసుకోనివ్వదు, నిన్ను ఏ పని కానివ్వదు, నీకు డబ్బు వచ్చేలా కూడా చేయనియదు. అందుకనే మీరు ఈ యొక్క ప్రభావాన్ని, ఈ యొక్క 100% మీ సొల్యూషన్ని మీరు క్లియర్ కట్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఆరా పవర్స్ లేని ఇల్లు వ్యాధిగ్రస్తం అవుతుంది. ఆరా పవర్స్ లేని ఇల్లు అప్పుల పాలవుతుంది. ఆరా పవర్స్ లేని ఇల్లు అన్నిటికీ ఇంకా టోటల్గా వ్యాధిగ్రస్తమై ఎట్లాగవుతుందో, డబ్బు లేని తనం అవుతుంది, గొడవలు పడేలా చేస్తుంది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతుంది. ఆరా పవర్స్ క్రియేట్ అయిన తర్వాత మీ యొక్క బాడీని మొత్తం స్కానింగ్ ద్వారా తెలుసుకొని అది చేసే పద్ధతి అంతా ఇంత కాదు, దినదినాభివృద్ధి అనేది జరుగుతూ ముందుకు తీసుకుపోతుంది. ఖచ్చితంగా ఏ పని మొదలు పెట్టినా కూడా ఖచ్చితంగా నిర్విఘ్నంగా మనకు ఎండ్ అవుతుంది. అందుకనే ప్రతిదీ న్యూమరాలజీ పద్ధతిలో ప్లస్ మీకు ఆరా పవర్ని క్రియేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఇల్లు కూడా, మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ ఒక ఇల్లు చూడండి, దాదాపు 1.5 year అయింది, ఇల్లు కంప్లీట్ అవ్వట్లేదు. దీనికి మనం రెమెడీ చేసాము. త్వరలోనే ఒక 1-2 monthsలోనే ఈ కొంచెం కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇది వీడియో చూడండి మీరు. హాయ్, చూసారు కదా, క్లియర్ కట్గా ఒకసారి అంతా చూపిస్తాను నేను. వీడియో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. హాయ్, నమస్తే అండి, నేను చంద్రమౌళి యాదవ్. ఇక్కడ ఈ ఇల్లు దాదాపు 1.5 year నుంచి కన్స్ట్రక్షన్ ఇలాగే కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని నెగటివ్ రేస్ అవి ఇవి ప్లస్ ఆత్మలని అవి ఉన్నాయి దీంట్లో. ఇది చేయడానికి వచ్చాను నేను. చూడండి ఒకసారి చూద్దాము. ఎందుకంటే చూడ్డానికేమో చిన్నగా ఉంది. ఇది దాదాపు 90% నుంచి 80% వరకు కంప్లీట్ అయిపోయింది. ఇది బాబా రోడ్డుకే ఉంది, చిన్నగానే కట్టుకున్నారు, పెద్దగా ఇది కూడా లేదు. ఈ ప్రభావము దీనిపైన పడింది. ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది, నెగటివ్ ప్రాబ్లమ్స్ చాలా 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 ఉంటాయి కాబట్టి ఇది 50% అయినా 100% అయినా ఏదైనా కూడా వీళ్ళు నా వీడియో చూసి ఒకసారి రమ్మని చెప్పారు. నెగటివ్ అనేది బాగా ఎక్కువ ఉంది ఇక్కడ. ఇదిగోండి నెగటివ్ ఉంది చూడండి, జియో స్ట్రెస్ నెగటివ్ అంటాం దీన్ని. నెగటివ్ ఉంది. దీంట్లో ఒక 10 మనకు సంబంధించిన రెమెడీస్కి సంబంధించిన 10 ఉన్నాయి దీంట్లో ప్రాబ్లమ్స్. అలాగే ఇందులో వాళ్ళ ఎవరైతే ఇల్లు కట్టించారో అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చాలా రోజుల క్రితం చనిపోయాడంట. అతను కూడా ఇక్కడ ఉన్నారు. అంటే సంథింగ్ ముందుకు దీన్ని చెప్పకూడదు, అవన్నీ కూడా క్లియర్ చేసి దీన్ని రెమెడీ చేస్తున్నాం ఈరోజు. కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క ఎలా జరిగింది ఏంటన్నది ఈ గృహప్రవేశం వీడియో కూడా మీ అందరి కోసం పెడతాను. ఆల్రెడీ సక్సెస్ఫుల్ వీడియోలు చాలా చేసాము, కానీ ఇక్కడ నేను చేద్దామనుకుని మీకోసం వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ మీకు ఈ గృహప్రవేశం
ఈ వీడియో మొత్తం ఇది ఫుల్ అయిన తర్వాత కూడా మీకు క్లియర్గా నేను సెట్ చేస్తాను. థ్యాంక్ యూ. చూశారు కదా వీడియో. అది ఒక 1.5 year నుంచి ఇల్లు కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే దాదాపు 90% కంప్లీట్ అయిన ఇల్లు ఇది ఇలా ఆగిపోయింది. ఈ ఆగిపోయిన ఇల్లును రెమెడీ చేశాను ఈరోజు. నాకు తెలిసి ఒక 1.5 monthలో గృహప్రవేశం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత దీనికి సంబంధించిన మేస్త్రి కూడా ఆ పనిని ఆపేశాడు. ఇదంతా కూడా త్వరలోనే కంప్లీట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క ఇంటిని మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి ఇల్లు ఏదైతే ఉంటాయో అవన్నీ చూసి తెలుసుకోండి. నేను వైజాగ్లో చూశాను ఒక ఇల్లు. అది పెద్ద టవర్స్, వైజాగ్ మొత్తానికే హై టవర్స్. దాని పేరు చెప్పడం కన్నా మీకు ఆల్రెడీ వైజాగ్లో ఉంటే కనుక మీకే తెలుస్తుంది. అయితే అక్కడ చూశాను నేను ఒక మంచి ప్రజానాయకుడు, పేరు మోసిన ఒక లీడర్ 2,50,00,000 పెట్టి అక్కడ ఫ్లాట్ కొన్నాడు. అక్కడ టోటల్గా 750 హౌజెస్ అంటే ఫ్లాట్స్ ఉన్నాయి. చాలా పెద్ద కమ్యూనిటీ, గేటెడ్ కమ్యూనిటీ, చాలా బాగుంది. అయితే మరి అందరికీ జరుగుతుందా అంటే ఇతనికి జరిగింది కదా. అందరి గురించి మనకు అవసరం లేదు. మంచి జరిగితే ఓకే, నిన్ను ఎవరు పిలుస్తారు, నన్ను ఎవరు పిలుస్తారు, నన్ను ఎందుకు పిలుస్తారు? మంచి జరిగింటే అతనికి జరిగింది. ఏం జరిగింది? ఆ ఇంటికి వీధిపోటు పడమర నైరుతి వీధిపోటు ఉంది. మరి ఇంట్లో వీధిపోటు ఏంటి సార్ అనొచ్చు మీరు. ఉంది. పైన పెద్ద ఫ్లోరు, ఆ ఫ్లోర్లో మొత్తం అతనికి నైరుతి వీధిపోటుగా అవుతుంది. ఆ వీధిపోటులో ఆ ఇంట్లో ఆత్మ ఉంది. మరి మీరు ఎట్లా చేశారు? మరి ఏం చేస్తారు దానికంటే దానికి రెమెడీ చేస్తాను. ఎందుకంటే చెప్పొచ్చాను ఇది ప్రాబ్లము. అతను ఎన్ని రోజులు, దాదాపు 1 year నుంచి ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్ చేయించుకొని ఇంట్లోకి దిగాలి. ఇంటీరియర్ చేయించుకొని ఇంట్లో గృహప్రవేశం చేసుకోవాలని 1 year నుంచి ట్రై చేస్తున్నాడు. మరి పెద్ద నాయకుడు, ప్రజానాయకుడు, వైజాగ్లోనే ఎమ్మెల్యేకి పోటీ చేసిన వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంట్లోకి ఇంత కోట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, గృహప్రవేశం చేసుకోలేకపోతున్నాడు. ఎందుకు? చూశాను, వచ్చాను, నంబర్ బాగాలేదు, నంబర్ చేంజ్ చేశాను. కావాల్సిన డబ్బులు కోట్లలో రావాలి, ఇల్లు ఇవ్వాలని అడిగాను నన్ను. అది కాలేదు. అతను ఒక ఇల్లు కట్టాలి ఊరిలో. ఇల్లు కట్టేదానికి కూడా డబ్బు రానియట్లేదు. శంకుస్థాపన చేసి పెట్టాడు. ఒక థియేటర్ ఉంది, మల్టీప్లెక్స్ థియేటర్ కట్టాలని చెప్పేసి దాదాపు 5 ఎకరాల్లో శంకుస్థాపన చేశాడు. ఎప్పుడు? 2000లో చేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే, ఎవరో శంకుస్థాపన చేసిన డేట్ బాగాలేదు, 13 ఉంది ఆ రోజు, అందుకనే మళ్ళీ వేరే చేయమని చెప్పి ఎవరో చెప్తే మళ్ళీ ఆయన శంకుస్థాపన 17th రోజు చేశాడు. మరి 13కి 17కి పెద్ద తేడా ఏం లేదు, స్లోగా అయిపోతుంది. కానీ అక్కడ ఆత్మలు ఉన్నాయి. ఆ పని చేయాలని ఎప్పుడైతే ఈ థియేటర్ కట్టాలి, ఇది కట్టాలని ఎప్పుడు అనుకుంటాడో ఇతనికి రావాల్సిన డబ్బులు రావట్లేదు. ఎందుకు అంటే ఈ ఆత్మలు చేసే పని ఏంటంటే, ఒక ఇంట్లో ఆత్మ ఉంటే ఏం చేస్తుంది? నిన్ను బయటికి పంపించాలని చూస్తుంది, నిన్ను చంపాలని చూస్తుంది, నిన్ను ఘోరంగా చేయాలని చూస్తుంది, జీరో చేయాలని చూస్తుంది. ఓన్లీ అది మాత్రమే ఉండాలనుకుంటుంది. ఆత్మ అంటే ఏంటి? మనిషే, మనమే, మన ఆత్మనే కదా అక్కడ ఉండేది. అది మాత్రమే ఉండాలనుకుంటుంది. ఒక మనిషిలో ఉంటే కూడా అలాంటి ప్రభావం చూపిస్తుంది. ఒక మనిషిలో ఉంటే నాన్ వెజ్ చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది, నీకు అయ్యే పనులు కాకుండా చేస్తుంది. అతనికి జరిగిన సమస్య ఏంటంటే, చెప్పిన ఇలా నీకు ఇట్లా ఉన్నాయి కాబట్టి అది ఎవరిని రానివ్వదు, అక్కడికి రానియకుండా చేసి మీ యొక్క ఏదైతే థియేటర్ ఉందో అది కట్టకుండా చేస్తుంది. సమస్య కన్నా ముందే ఇతనికి ప్రాబ్లం సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు అది ముందుండి ఈ పని కాకుండా చేస్తుంటుంది. మరి ఇది అయిన తర్వాత మరి అవుతుందా అంటే 100% చిటికేసి చేయొచ్చు. ప్రాబ్లం అనేది రాకుండా
ఆ సమస్యని మెల్లిమెల్లిగా తొలగిపోతుంది ఖచ్చితంగా. ఆల్రెడీ మీకు కర్నూలు దగ్గర ఇల్లు 2 ఆత్మలు ఉంటే దాన్ని తీసేసి ఇల్లు గృహప్రవేశం కూడా అక్టోబర్ 19th అయిపోయిందని కూడా చూపించాను మీకు. చూసారు అందరూ. కావాలంటే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెనక్కి వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఖచ్చితంగా ప్రాబ్లం నుంచి సొల్యూషన్ కావాల్సిందే. ఈ ఇల్లు కూడా ఒక 1.5 మంత్లో కంప్లీట్ అవుతుంది. ఇదంతా కూడా మనం మంచి చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలనే ఉద్దేశంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ. వెరీ 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 థ్యాంక్ యూ.